వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. గత 24 గంటలుగా జిల్లాల వ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటికే ఒల్లూరు చెరువు పూర్తిగా కూడా నీట మునిగి అది కట్టమే నుంచి కూడా హైవే మీద కూడా పూర్తిగా నీరు ప్రవహిస్తుంది. కలవట్లు కూడా ఎక్కడెక్కడ నిండుకొండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనము చూస్తున్నట్టు పెళ్ళూరు శివారు ప్రాంతం న్యూ అంబేద్కర్ కాలనీ. ఈ అంబేద్కర్ కాలనీకి వెళ్ళే రహదారి మొత్తం కూడా సుమారు కిలోమీటర్ వేల ఈ వాటర్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఆ కాలనీకి వెళ్ళాలన్నా రావాలన్నా ఈ మార్గంలో నుంచి వెళ్ళాలి. ఆ గ్రామానికి అంటే ఆ ప్రాంతానికి వెళ్ళే 2-3 ప్రాంతాలు కూడా పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి. అది మనం డ్రోన్ విజువల్స్లో చూడవచ్చు. ఒక ఇంటి మీద కూడా చేరి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ కాలనీ వాసులు ఉన్నారు. ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం, మాకు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే అధికారులు పక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఇటువంటి వారిపై కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ గ్రామస్తులు ఆ కాలనీ వాసులు అయితే కోరుకుంటున్న పరిస్థితి. అసలు వారే అనుకుంటున్నారు వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి మీకు ఎటువంటి సమస్య వచ్చింది? ముందు అంబేద్కర్ కాలనీ వాసులు. సార్, మేము గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురు కాలేదు. గతంలో అధికారులు కూడా మాకు పట్టాలు ఇస్తామని చెప్పేసి గత 2 ప్రభుత్వాలు ఇట్లాగే వెనకేయటం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే పట్టాలు వెంటంటే సమస్య రెవెన్యూ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మీ న్యూ కాలనీ వాసులు అక్కడ ఎవరు స్టక్ అయ్యారన్నారు కదా, వారు ఎప్పటి నుంచి స్టక్ అయ్యారు? అసలు ఎటువంటి సమస్య? వాళ్ళు రాత్రి 5:30 అప్పుడు స్నానం చేయడానికి కానీ ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా వాగునీళ్ళు రావటం వల్ల స్ట్రక్ అయిపోవడం జరిగింది. ఒక 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారండి. వాళ్ళ కోసం రాత్రి నుంచి ఎంఆర్ఓ గారు వాళ్ళు పాపం చాలా రిస్క్ తీసుకున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ పిఏ గారి దగ్గర మాట్లాడిచ్చారు. వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఏదైనా అవకాశం ఉంటే చూడమన్నారండి. అక్కడ పైన ఒక హౌస్ ఉంటే ఆ హౌస్ ఓనర్తో కూడా మాట్లాడి అక్కడ ఉండటానికి వాళ్ళకి అవకాశం కల్పించారు. వాళ్ళు ఎవరన్నా కొంచెం వాటర్ తగ్గిన తర్వాత తీసుకొద్దామనే ఆలోచనతోటి ఉన్నారండి అధికారులు. అసలు ఎంతమంది ఉన్నారు, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళు ఎక్కడ ఉంటారు వాస్తవంగా, అక్కడ ఎందుకు వెళ్ళాల్సి? వాళ్ళు ఇక్కడే ఉంటారండి. వర్క్కి వెళ్ళే వాళ్ళు మున్సిపల్ వర్క్ చేసేసి వచ్చున్నారు. సాయంత్రం డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత బట్టలన్నీ తడిచిపోయినా ఏం లేవు అని చెప్పి ఉద్దేశంతో వచ్చి ఇక్కడికి వచ్చి బట్టలు తీసుకొని వెళ్ళిపోదాం అనే క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా వాటర్ రావడం జరిగింది. అంటే మీరు గతంలో కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు కదా, ముఖ్యంగా అధికారులు పక్క తుఫాను ఎక్కడికి వెళ్ళొద్దు, లోతుతట్టు ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకు రండి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్తున్నారు కదా, అక్కడే ఉంటే ఈ సమస్య ఉండేది కదా, అటువంటి సూచనలు ఏం చేయలేదా మీకు? చేశారండి. వీళ్ళు ఏంటంటే సడన్గా మా దగ్గర అసలు ఏం లేవు అన్న ఉద్దేశంతో వీళ్ళు వచ్చేసారు. గత 2 రోజుల నుంచి మేము శిబిరంలోనే ఉన్నాం. మా కాలనీ మొత్తం ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా శిబిరంలోనే ఉన్నాయి. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మొత్తం? అక్కడ దగ్గర దాపు 55-60 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. 60 ఫ్యామిలీలు అక్కడే ఉంటున్నాం మేము. మేయర్ గారు కూడా మాట్లాడారు. మీకు ఏమైనా వసతి తక్కువ ఉంటే చెప్పండి అని కూడా చెప్పారు. వీళ్ళు ఏంటంటే సడన్గా మాకు బట్టలు మేము డ్యూటీ నుంచి వచ్చాము. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అంటే కొద్దిగా వాళ్ళకి హెవీ వర్క్ ఉంటుంది సార్. మార్నింగ్ టైము ఈవినింగ్ టైం ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళు. ఆ క్రమంలో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి బట్టలు తీసుకొని వచ్చేద్దామని బండి మీద వచ్చిన క్రమంలో ఇక్కడ ఫుల్ వాటర్ రావడం వల్ల వాళ్ళ లోపల స్టక్ అయిపోయారు. ఇప్పుడు అధికారులు ఏం చెబుతున్నారు మీకు? మొత్తానికి అధికారులు అయితే రాత్రి అయితే ఎంఆర్ఓ గారు వాళ్ళు మాట్లాడి తాళాలు అయితే తీసుకున్నారు సార్. వాళ్ళని పైకి పంపించమని చెప్పారు. అక్కడున్న హౌస్ ఓనర్తో కూడా మాట్లాడారు. అతను కూడా మాకు కొంచెం హెల్ప్ఫుల్గానే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ అక్కడే ఉన్నారు. కొంచెం వాటర్ తగ్గితే ఎవరైనా వెళ్ళి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది మొత్తానికి పెళ్ళూరు పక్కన ఉన్నటువంటి న్యూ అంబేద్కర్ కాలనీ వాసులు అయితే గత కొద్ది రోజుల నుంచి పడుతున్న వర్షాల నేపథ్యంలో కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. కాకపోతే నేను సాయంకాల సమయంలో మున్సిపల్ ఉద్యోగులుగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నవారు వారు బట్టలు తడిచిపోవడం వల్ల కూడా మార్చుకొని వద్దామని చెప్పేసి వారు కాలనీకి వచ్చిన నేపథ్యంలో కూడా పడిన వర్షాలకి ఉవ్వెత్తున కూడా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగి ఆ ప్రాంత వాటర్ కూడా ఈ కాలనీలోకి రావడం, కాలనీకి రాకపోకలు పూర్తిగా కూడా బంద్ అయిన నేపథ్యంలో కూడా వాళ్ళు రాత్రి నుంచి అక్కడే స్టక్ అయినారు. దీనిపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఏమైనా వాటర్ ఫ్లో కొద్దిగా తగ్గితే వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే దానికోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక మిద్దె మీద అయితే ఆవాసం చేసుకుని అక్కడే ఉంటున్న పరిస్థితి. వారికి ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో కేవలం ఫోన్ల ద్వారా మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాత్రి నుంచి కరెంటు కూడా లేదు. పూర్తిగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి కొద్ది వాటర్ తగ్గితే వారిని అయితే ప్రాంతానికి అంటే మెట్ట ప్రాంతానికి తీసుకొచ్చి వారిని అయితే కాపాడాలని చెప్పేసి కూడా అంబేద్కర్ కాలనీ వాసులు అయితే కోరుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పెళ్ళూరు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.